ప్రార్థన. మీ ఆత్మజనసాయం చేయండి. తండ్రి మనతో ఉన్నారు. ఆయన కృపా మహాప్రభావం చొప్పున ఈ పవిత్ర సమయంలో మనలందరూ కూడా దర్శించి, మనలందరూ కూడా స్థిరపరిచి, మనలందరూ కూడా ఆయన ప్రియ కుమార్తెలుగా అభిషేకించడానికి దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునామమున మీకు అందరికీ శుభం కలుగుడుగాక. ఆయన కృపాసను బట్టి మీరు, మీ తరాలు, మీరు, మీ వంశాలు ఎప్పుడు కూడా క్షేమ మహిమ ప్రభావితం పడి దినదినము ప్రవర్తన పొందురుగాక. ఆమేన్. జీవం గల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాను. మరి దేవుడి స్తోత్రాలండి. కొంతమంది నా దగ్గరికి వచ్చి కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. అదేంటంటే, మాకెవరో దిక్కులేరండి, మమ్మల్ని అందరూ అలా అంటున్నారండి, ఇలా అంటున్నారండి, మా ఆస్తులన్నీ వాళ్ళు లాగేస్తున్నారండి అని చెప్తూ ఉంటారు. నేను కూడా హిందువుడు ఉండగా అలాగే అనుకునేవాడిని. నాకు అత్తోరు లేరు, బామ్మర్దులు లేరు. అందుకే ఈరోజు నేను బాధలు వస్తే ఎవరైనా తీసుకెళ్ళి ఒక పట్టెడ ముద్ద పెట్టేవాళ్ళు లేరు. ఆస్తులన్నీ పోయి మన జీవితం అంతా శూన్యం అయిపోయింది. నేను దిక్కుమాలవాడిని అయిపోయాను. నన్ను ఎవరు ఆదుకుంటారు, నన్ను ఎవరు స్థిరపరుస్తారు, నన్ను ఎవరు కాపాడుతారు అని అస్తమానం నాలో నేను అనుకుంటూ ఉండేవాడిని. దేవుడి స్తోత్రాలు. అదే సమయంలో ఈ మహాతండ్రి గారు నాకు పరిచయం అవటం. ఈ మహాతండ్రి గారి కేకేశ్వర పిచ్చోడా, ఎంతకాలం రోడ్డు నన్ను తిరుగుతావు, మరి నా సిలువు కాడ ఎత్తుకోమన్నారండి. అంటే నేనన్నాను, అయ్యి బాబోయ్, ఆ మతం తెలియదు, ఆ కులం తెలియదు, ఆ జాతి తెలియదు, ఇది ఎలా జరుగుద్ది అని చెప్పేసి నేను చాలా కాలం ఎంతగా ఆయన హెచ్చరించడం వెళ్ళారు. లాస్ట్కి సిలువు కాడ ఎత్తుకోవడం జరిగిందండి. జరిగిన తర్వాత నాకు పెద్ద సందేహం. నేను వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నానండి. అద్భుతంగా దేవుడు ఆశించుకుంటూ ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు. ఈ క్రిస్టియానిటీలో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. అదేంటంటే, ఎవడైనా కొంచెం హెచ్చించబడుతున్నాడు అనుకోండి, వాడు మాయ చేస్తున్నాడు, వాడు అలాంటోడు ఇలాంటోడని గొడవ పెడతారు. రెండోదిగా, వాడు ఆశ్రయించబడుతున్నాడు అనుకోండి, ఇంకాడికి పేర్లు పెడతారు. కరెన్సీ మారుతున్నాడు, మరి కన్నాలు ఎత్తున్నాడు, ఫానీడు సంపాదిస్తున్నాడు, ఇలాగా ఈ మాటలు చెప్పుకుంటారు. అలా చెబుతూ ఇంకో పెద్ద ప్రాపగాండా తీస్తారు. అదేంటంటే, అందరి దగ్గర చెప్తారు, ఆడి దగ్గరికి వెళ్ళకూడదు, ఆడితో ప్రార్థన చేయించుకోకూడదు, ఆడితో ప్రార్థన చేయించుకుంటే దెయ్యాలట్టుకుంటాయి, ఆడితో ప్రార్థన చేయించుకుంటే మరి శపించబడతారు. ఇలాగా భయంకరంగా ప్రాపగాండా చేస్తూ ఉంటారు. కానీ దేవుడు తోడుంటే ఎవరు ఏమీ చేయలేరు. అలాగే నన్ను దేవుడి సేవలోకి వచ్చిన తర్వాత మత మార్పిడి మారుస్తున్నాడు అని చెప్పి నన్ను చంపేయాలని చాలా ప్రయత్నం చేశారు. ఆ చంపేయాలన్న వాళ్ళు మా యహాన్ గారు అబ్బాయిలిద్దరూ మీరు పిచ్చోళ్ళకి ఎలా తట్టిందో ఎవరో 2 ఎకరాలు ఇస్తారంట. పెద్దోడికో ఎకరం, చిన్నోడికో ఎకరం. ఓన్లీ 3 సంవత్సరాలు జైలు చేస్తే చాలు, చిరుకో ఎకరం వచ్చేస్తాను అన్నారంట. వీళ్ళిద్దరూ ఒప్పుకున్నారంట, అన్నయ్య గారిని చంపేస్తామని. నిజంగా చంపేయడానికి చాలా ప్రయత్నం చేశారు, కానీ ఏమీ జరగలేదు. వాళ్ళకి ఎకరాలు రాలేదు, నేను చనిపోలేదు. దేవుడిని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు నాతో ఉండి దేవుడు కాపాడుకున్నాడు. అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్ళినప్పుడు నేను సేనుకొండకి వెళ్ళాను. సేనుకొండకి వెళ్తే బ్రాహ్మణులందరూ కూడా నా మీద పట్టుదలగా, ఈడిక్కడ రావటం ఏంటి, ఈ కొండ మీద మకాం పెట్టడం ఏంటని
ఒక పెద్ద ఆయన చాలా పట్టుదలగా కారు గుద్దించి నేను రిక్షా మీద వచ్చేవాడినండి, అటువంటి వాడిని కారు గుద్దించి చంపారని చెప్పి ఆయన అటాక్ చేశారు. అదే రోజున ఆ పెద్ద ఆయన మరి మనం హత్య చేయాలంటే దానికి చాలదు కదండి అంచేదాన్ని తిట్టంగా కారు తోడుతుండగా కారు రెవెండర్ కొట్టుకుని అక్కడక్కడ చనిపోయాడు. ఇలాగ అనేక సార్లు అని చంపారని చూడటం, దేవుడిని కాపలా కాయటం, నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని. ఎవరు ఉండేవారు కాదు, ఎవరో ఆయన కాపలా కాసేవారు. ఆయన ఎవరంటే దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు. అంచేత నా పిల్లలు చాలామంది అంటారు, మమ్మల్ని ఆదుకునేవాళ్ళు లేరండి, మమ్మల్ని కాపాడేవాళ్ళు లేరండి, మమ్మల్ని చూసేవాళ్ళు లేరండి అని. వాళ్ళకి ఎవరు తెలియదంటే దేవుడికి తెలియదు. దేవుడికి తెలియని వాళ్ళకి ఒకవేళ దేవుడికి కార్యం చేసినా నమ్మరం. దేవుడిని తెలిసిన వాళ్ళు ఏమంటారండి, అడుగడిగిన దేవుడిని కాపలా కాస్తున్నాడు, అడుగడిగిన దేవుడిని దీవిస్తున్నాడు, నేను పడిపోకుండా కాపలా కాస్తున్నాడు అని చెప్తూ ఉంటారు. అలాగా బైబిల్ ఎక్కడ జరిగిందా అంటే చూద్దామండి. దానియేలు 3వ అధ్యాయం 20 వచ్చింది చూద్దామండి. మరియు అయ్యా తన సైన్యంలో ఉండు బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షడ్రక్కును మేషక్కును అబద్నగోలను బంధించి ఇడమా గట్టిగా చెప్పమా ఆ వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞయిగా దేవుడు చూస్తారండి. అసలు ఈ అబద్నగో షడ్రక్కో మేషకులు ఎవరు? ఆ దానియేలు 1వ అధ్యాయము 6వ వచనం చూడం. యూదుల్లో నుండి దానియేలును అననయ అజరయ అనువారు వీరిలో ఉండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు అమ్మా. ఇప్పుడు ఈ దానియేలు అబద్నగో షడ్రకు మేషకులు యూదులు కుర్రాళ్ళు వీళ్ళు ఇప్పుడు మరి రాజ్యం పోగొట్టుకుని శత్రు రాజ్యం అభ్యర్థుల రాజ్యంలో జైల్లో ఉన్నారు. జైల్లో ఉండి వీళ్ళు ఓ పని చేస్తున్నారండి. సాధారణంగా జైల్లో ఉన్న వాళ్ళు ఏడుస్తారండి. నలుగురు ఏం చేస్తారండి, పాటలు పాడుతున్నారండి. ఎవరిని పాడుతున్నారండి? ఎలాంటి పాటలు పాడుతున్నారండి? తరతరములకు నీవి అని పడా. హల్లెలూయా. వీళ్ళు కష్టమాను పాటలు పాడుకుంటున్నారు, ఆహారం సరిగ్గా తింటలేదు. రాజుగారికి ఈ విషయం చెప్పారండి. రాజుగారు వచ్చి చూశారు. మరి వాగ్దాన ప్రకారంగా రాజుగారు ఏం చేశారంటే, వీళ్ళు చాలా భక్తులా కనబడుతున్నారు, వీళ్ళు చాలా ఇదిలా కనబడుతున్నారు, వీళ్ళు విడిచిపెట్టేయండి రబ్బా అని చెప్పేసి విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసిన తర్వాత వీళ్ళు
ఒక్కొక్క గృహం కట్టుకున్నారు. ఓ గృహం దగ్గర మనసాలు పెట్టుకుని పాటలు పాడుకుంటున్నారు. ఒక్క కోరిక నిజమా 386. దేవుడి సంవత్సరాలు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవాను స్తుతించేవారు గొర్రెలుగా ఉంటారు. క్రమక్రమంగా ఎదగడం ప్రారంభించారు. సంస్థానంలో గొప్పవారిగా మారిపోయారు. రాజులకు ఇష్టలుగా మారిపోయారు. అనేక వాటి మీద అధికారులుగా మారిపోయారు వాళ్ళు. ఇది ఆ రాజస్తులకు చాలా బాధ కలిగింది. ఇదేంటి, మనం ఉండగా వాళ్ళని ఎవరిన పిలవటం ఏంటి, మనం ఉండగా వాళ్ళకి ఎవరికో అధికారం ఇవ్వటం ఏంటి, ఏమైనా సరే వీళ్ళను చంపేయాలి, చంపి తీరాలి అనుకున్నారు. అనుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా రాజా మనం ఒక దేవతని నిలబెట్టుకోవాలి, ఆ దేవతని ఊరేగించాలి అని చెప్పారు. రాజుగారు బాగా నచ్చింది. దేవతను ఊరేగించిన వాళ్ళు దేవతలు ఊరేగించుకున్నారు, సంభ్రమాలు చేసుకున్నారు. కానీ అక్కడ ఒక మాట చెప్పారు, అందరూ వచ్చి ఆరాధించాలి. సరే రాజుగారు చెప్పాడు, ఎవరైతే దేవుడికి ధనం పెట్టిన వాళ్ళు ఏమవుతారండి, దరిద్రులు అవుతారు. దేవుడిని స్తుతించే వాళ్ళు ఏమవుతారండి, శాపగ్రస్తులు అవుతారు. అంచేత మన దేశంలో అందరూ కూడా ఆశ్రయించబడ్డ వాళ్ళకి ఉండాలి. కాబట్టి అందరూ వచ్చి దేవుడికి ధనం పెట్టుకుని పాట పాడాలని పెట్టాడు. పాపం ముగ్గురు రాలేదు, అబేద్నెగో, షడ్రక్కో, మెషక్. వీళ్ళ ముగ్గురు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకున్నారు. ఈ వార్త రాజుగారి దగ్గరికి రాజుగారు వాళ్ళు ముగ్గురిని రమ్మన్నాడు. ముగ్గురిని తీసుకొచ్చిన తర్వాత రాజుగారు అంటాడు రౌద్రంగా, మరి మా దేశంలో మా ఉప్పు తింటూ, మా కారం తింటూ, మా మధ్యన ఉంటూ, మా మధ్యన జీవిస్తూ మా దేవతని ఆరాధించబడానికి మీరు ఎవరు, మీలో ఎంత కండకవరమా, చూడండి మిమ్మల్ని అగ్నిగుండాలు వేస్తానన్నాడు. పాపం వాళ్ళు మనం వస్తే చాలా ఉరికిపోతామండి, గడగడ 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 ఆడిపోతామండి. మనం వస్తే ఇంకా ఎంతమంది దగ్గరికో వెళ్ళిపోతామండి, ఎంతమందిలో అడిగేస్తామండి. కానీ ముగ్గురు నిమ్మక్క నీరెత్తినట్లుగా ఒకే మాట చెప్పారు, మా దేవుడు సజీవుడు, ఆమేన్, మా దేవుడు జీవం గలవాడు, ఆమేన్, మమ్మల్ని కాపాడగల సమర్థుడు, తప్పుడు కొట్టండి, మమ్మల్ని కాపాడుతాడు. మమ్మల్ని అగ్నిగుణంలో వేసిన, మమ్మల్ని సముద్రంలో వేసిన మాతో ఉన్నాడు మా దేవుడు, మమ్మల్ని కాపాడుతాడు. ఇలా దేవుడు కాపాడుతాడు రా, ఇలా దేవుడు కాపాడుతాడంట, చూద్దాం మీద దేవుడు ఎలా కాపాడుతాడు. నిజంగా వాళ్ళని అగ్నిగుండాలు వేశారు. ఎవరు వచ్చారండి, 4 ఆయన వచ్చారు. తబలు కొట్టండి. అగ్నిగుండాలు ఎలా ఉన్నాయంటండి, మీ ఏసీ నాశైపోయిన అదే వేసి బాబా. ఆ ఏసులో కూర్చుని మహాజబ్బులు వచ్చేస్తున్నాయి, భయంకర జబ్బులు వచ్చేస్తున్నాయి. ఏసీ కన్నా చల్లగా ఉందంట. రాజుగారు ఇలా 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 తొంగి చూస్తున్నాడు. ఏడేం చెప్తున్నాడండి, అందులో కూర్చుని పాట పాడుకున్నారు, చక్కని పాట. అంచేది మీలో చాలామంది అంటారు మాకు దిక్కు లేదు, మాకు ఎవరో లేరు అనేవాళ్ళందరూ కూడా బలహీనులు. వాళ్ళు బలవంతులు కాదు,
మీరు అనుకుంటారు వాళ్ళు మంచి ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు పాటలు పాడుతున్నారు అని. కానీ వాళ్ళ అంతరాత్మలో ఒకటి ఉంటుంది, మాకు ఎవరూ లేరు, మాకు దిక్కు లేదు. వాళ్ళు ఎవరు నమ్మలేదండి? దేవుణ్ణి నమ్మలేదు. వారు ఎవరిని ప్రేమించట్లేదండి? దేవుణ్ణి ప్రేమించట్లేదు. కనుక దేవుడు వాళ్ళకి తోడు రావట్లేదు. 6వ అధ్యాయం చూద్దాం. 6వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఇంకొకటి మిగిలిపోయాడు దానియేలు. అంతటా రాజు ఆజీగా బంట్రొత్తులు దానిని పట్టుకుపోయి సింహముల బోనులో పడి, దేవుడి శస్త్రాలు. ఈ దానిన కుర్రాడు దినదినము ప్రవర్తన పొందుతున్నాడు. ఇతనికి దర్శన వరం ఉంది, ప్రవచన వరం ఉంది, అనేక రకాలైన అద్భుత వరాలు ఉన్నాయి. ఆ దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినా, ఆ దేశం మీద రాజుగారి మీద ఎవరైనా యుద్ధానికి వచ్చినా దానియేలు ముందే చెప్పేస్తున్నాడు, మనం ఇలా చేస్తే ఆ రాజు ఓడిపోతాడు, మనం ఇలా చేస్తే మరి రాజ్యంలో మనం గొప్పవాళ్ళుగా ఉంటాం అని రాజుగారి సలహాదారుడిగా ఉన్నాడు. ఇక వీళ్ళకి మాదిరికి అందరికీ గొప్ప కోపం వచ్చేసింది. ఇదేంటి, మనం ఇలా ఉండగా వాళ్ళు ఇలా చేయటం ఏంటి? రాజుగారికి బుద్ధి లేదు, మన జాతులు ఇంతకంటా తెలుగుగలడు ఉన్నారు, మన జాతులు ఇంతకంటా భక్తులు ఉన్నారు, మన జాతులు ఇంతకంటే శక్తివంతులు ఉన్నారు, సిద్ధాంతులు మనకు 400 మంది ఉన్నారు, ఏం తీసుకొచ్చి పొరుగులను తీసుకొచ్చి మన పైన అధికారం చేశాడు అని చేత రాజుగారి దగ్గర మనం పని చేద్దాం. రాజుగారిని ఇల్లాలు ఎవరైతే స్తుతిస్తున్నారో ఆరాధిస్తున్నారో వాళ్ళు రాజుగారి చేత గణపరచబడతారు. అలా కాకుండా రాజుగారిని ఎవరైతే స్తుతించలేదో, రాజుగారిని స్తుతించాలంటాడు, రాజుగారిని ఆరాధించాలంట, వాళ్ళందరూ కూడా పులుబోలు వేసేస్తారు. కానీ రాజుగారిని స్తుతించకుండా ఎవరు ఉంటారండి? ఎలాగా? నువ్వే మమ్మల్ని పోషిస్తున్నావు, మేమే నువ్వు కాపాడుతున్నావు, నువ్వు లేకపోతే మేము బతకలేము అని అన్నారంటే రాజుగారి దగ్గరికి వచ్చి. ఇప్పుడు మనకి అక్కడ బోర్డు కనబడుతున్నాయి. మన జగన్ గారు ఒక బోర్డు పెట్టాడు, జగనే మాకు ఆధారం, నేనే మీకు దిక్కు. బోర్డులు పెట్టుకున్నాడు పాపం చిన్నోడు. ఆ బోర్డులు ఇంటింటికాడ పెట్టుకున్నారు పాపం. ఎవరండి? మొన్నొక ప్రార్థనకి వెళ్ళారండి. ప్రార్థనకి వెళ్తే సాధారణంగా సిలువెరలు కట్టుకుంటారండి, వాక్యం కట్టుకుంటారు, ఇంకపోతే దేవుని పెట్టుకుంటారు. ఇంక ధైర్యం గల వాళ్ళు దేవుని పెట్టుకుంటారు. తీరా చూస్తే ఆ ఇంటికాడ ఒకటే ఉంది, నేనే మీకు దిక్కు అని ఉందండి. చూస్తే దేవుడేమని చూసాను దగ్గరికి వెళ్ళండి, మా మేనల్లండి, మా మేనల్లండి. పాపం చాలా భయంకరంగా ఆయన ఫోటో, నేనే మీకు దిక్కు, నేనే మీకు ఆధారం అని. ఈ లోపల ఇంట్లోంచి బయటకు వచ్చి ఆవిడ దండం పెట్టుకుని రండి అన్నయ్య గారని. అమ్మో, పెద్ద దేవుడు ఇక్కడ ఉన్నాడమ్మా, నేను రాలేనమ్మా, వెళ్ళిపోతాను అని తిరిగి వచ్చేసాను. ఆ దేవుడు ఉండగా నేను ఎందుకు చెప్పను ఇంటికి? దిక్కు ఆయన ఉన్నాడు కదా. పాపం దానియేలు రోజు రోజుకి ఎదిగిపోతున్నాయంట. పాపం దానియేలు దండం పెట్టుకోలేదంట. అయ్యా, నన్ను పోషించేవాడు నీవే, అయ్యా నన్ను కాపాడేవాడు నీవే, నా ప్రాణానికి పూచికత్తు పెట్టేవాడు నీవే అని రాజుగారితో చెప్పలేదు. తెలిసింది రాజుగారికి, తెలిసింది. అందరూ పెట్టుకున్నారు, దానియేలు ఒక్కడ పెట్టుకోలేదు. దానిలో మీకు కక్ష ఉందా అంటే రాజుగారు అన్నాడు, ఇప్పుడు నీ చిక్కులో పడ్డాను. ఎలా చిక్కులో పడ్డాడు? దానియేలు ఒరిజినల్గా నీతిమంతుడు, యథార్థపరుడు, భయభక్తులు గలవాడు, భక్తుడు. అంతటి భక్తుడు తన దేశంలో ఎవరూ లేరు. అతని మూలంగా రాజ్యాలు ఎదిగిపోతున్నాయి. ఇప్పుడు అతన్ని పులిబోల్ని వేయాలి. పులిబోల్ని వేస్తే ఏమవుద్ది? పులి తినేస్తుంది. వీళ్ళందరూ ఏసే 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 అని కాకెత్తున్నారు. రాజుగారు అన్నారంట, దానియేలు నువ్వు నమ్ముకున్న దేవుడిని కాపాడతాడు, తప్పడ కొట్టండి. ఏమన్నాడమ్మా? నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నిన్ను కాపాడతాడు. పులిబోన్లోకి వెళ్ళాడు. దేవుడు అక్కడ ఉన్నాడు, పిలుగు చెప్పాడు. సకల సృష్టి అని మాట్లాడితే ఐగుప్తు నగరం ఉండగా పేలున్నాయి, నల్లున్నాయి, కప్పలున్నాయి, వర్షం ఉంది, అందరూ ఆయన మాట్లాడారు. ఈ కట్టిన హృదయం ఎవడుకుంటుందో
వాడే దేవుని మాట వినరు. మీలో ఎవరైనా కఠిన హృదయం ఉందనుకోండి, దేవుని మాట వినరు. చాలా రేష్గా మాట్లాడుతూ ఉంటారు. చాలా అలాగన్నాడు, ఆ సంగతి చూస్తాను, ఇలాగన్నాడు, ఈ సంగతి చూస్తాను. నువ్వు చూడడం అసలు చూసేవాడు ఒకడు ఉంటాడు. అంటే చాలామంది దేవుని తెలుసు కూడా తెలియని వాళ్ళుగా ఉంటారు. అంతే పులిబోలు నుంచి బయటకు వచ్చాడు. పులిబోలుగా బయటకు వచ్చిన తర్వాత రాజుగారు ఒక మాట అన్నాడు. చూద్దామండి ఒకసారి. దానియేలు 6వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. ఆరు 25. అప్పుడు రాజగు దర్యావేషు లోకమందున నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు ఎలాగూ రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునట్లు నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వంలో ఉండు నివాసులు దానియేలు యొక్క తప్పట్లు కొట్టండి. ఒక్క రోజులో దానియేలు ఆ యొక్క దర్యావేషు రాజ్యాలన్నీ కూడా దేవుని పదాలకు వచ్చేసినాయి. దానియేలు ప్రాణం ఎవరు కాపాడారండి? దానిని అంత గొప్పగా హెచ్చించేవాడు ఎవరండి? కానీ ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఒక గొప్ప విశ్వాసం ఉందండి. నన్ను పుట్టించినవాడు ఆయనే, నన్ను గిట్టించేవాడు ఆయనే, ప్రాణం కాపాడేవాడు ఆయనే అని. అంచేత అబ్రహాం గారు అంటాడు, నేను వస్తా ఏమి తీసుకురాలేదు, వెళ్తే ఇవన్నీ ఇచ్చినవాడు ఆయనే, ఈ సకల ఆశీర్వాదాలు నింపినవాడు ఆయనే, ఇది నా శక్తి వల్ల కాదు అని అబ్రహాం గారు చెప్పారు. అంచేత ఇంకా కొంతమంది అంటారు, అది పాత నిబంధనలో ఉన్న దేవుడు సూచక్రియలు మహత్కాలు చేశాడు, కొత్త నిబంధనలు చేశాడా అని అడుగుతారు. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 19వ వచనం. అయితే ప్రభుదూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపల అంటే ఆ దేశంలోనూ ఆ రాజ్యంలో అంటే యేసుక్రీస్తుని ప్రకటించాలంట. ఎవరండి? అపోస్తలుడు పౌలు గారు. వెంటనే అనేక మంది స్వస్థ అవుతున్నాయంట, అద్భుతాలు జరుగుతున్నాయంట. ఈ లోపల శాస్త్రులకి పండితులకి దురద ఎక్కువ కదండి. ఈ దురద ప్రకారంగా మన దేశాన్ని అంతటిగా మాలదేశంగా మార్చేస్తున్నాడు, అందరినీ మార్చేస్తున్నాడు అని చెప్పి రాజుగారి దగ్గర తీసుకెళ్ళి అని జైలు వేశారు. శుభ్రంగా జైల్లో కూర్చుని పాటలు పాడుకుంటున్నాడు. ఏం జరిగిందంట చూద్దాం ఒకసారి. 40వ వచనం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఏమైందంటే వాళ్ళు జైల్లో పెట్టారంట, దేవుడు బయటకు తీసుకెళ్ళిపోయాడంట. బయటకు తీసుకెళ్ళిపోతే తినకుండాలంటే వాళ్ళు దేవుని స్వార్థ చెప్తున్నారు. రాజుగారికి ఆకేస్తున్నారంటే, ఒరే వాళ్ళు ఏమయ్యారా అంటే ఏం చెప్పరండి రాజుగారు, అర్ధరాత్రిగాడు ఏమయ్యారు కనపడకుండా అయిపోయారు, వేసిన తాళలాగా ఉంది, తాళం ఎలా ఉంది, నా దగ్గర ఉంది కదా, మరి ఎవరు నడిపించారు? వాళ్ళ దేవుడండి. రాజుగారు అడిగారు, ఎలా ఏంటా మీరు ఇలా చేస్తున్నారు? మా దేవుడిని ప్రకటించకుండా మేము ఉండలేము. మా దేవుడు సజీవుడు, మాకు ప్రాణం ఇచ్చినవాడు ఆయనే, మాకు ప్రాణం తీసేవాడు ఆవిడే ఆయనే. మమ్మల్ని తల ఇంటికి కూడా ఎవరు ముట్టుకోలేరు. ఆయన మాతో ఉన్నాడా, మమ్మల్ని కాపాడుతూ ఉంటాడా అని ధైర్యంగా పేతురుగా సాక్షి చెప్పారు. ఇక వాళ్ళు బాధపడలేక తప్పిడిది ఇప్పుడు 4 దెబ్బలు కొట్టి, తప్పిడిది ఇప్పుడు 2 నమ్మకాలు వాయించి, మీరు మా దేశాన్ని వెళ్ళిపోరా బాబు, మీ కాళ్ళు పట్టుకుని బతిమాలుతామని దేశాన్ని పంపించేశారు. అంచేత చాలామంది మాకు దిక్కు ఎవరున్నారు, మమ్మల్ని ఎవరు కాపాడతారు,
మమ్మల్ని ఎవరు చేస్తారు? మాకు దిక్కుందా? మగ దిక్కుందా? మాకు ఆడ దిక్కుందా? మాకు చుట్టాలు ఉన్నారా? మాకు బంధువులు ఉన్నారా? అన్నదమ్ములు ఉన్నారా? లమ్ముందా? బాబు ఉన్నాడా? ఏదవ ప్రశ్నలు, ఏదవ జవాబులు, ఏదో మాటలు మాట్లాడతారు. మనకి ఎవరు దిక్కుండాలండి? ఎవరండి? ప్రాణం కాపాడేవాడు ఎవడండి? ప్రాణం ఇచ్చేవాడు ఎవడండి? గణపరిచేవాడు ఎవడండి? ఆయన ఉంటే చాలు. అబద్ధులకు షడ్రక మేషకులు నిమే అనుకున్నారు. అపోస్తలుల పౌలు గారు నిమే అనుకున్నారు. పేతురు గారు నిమే అనుకున్నారు. అందుకే వాళ్ళకు తోడుగా ఉన్నారు. అందుకే ఈ సమయంలో అయ్యా నీ మీద ఎవరెవరైతే ఆనుకున్నారో వారికి తోడై, వారికి నీడై, వారిని హెచ్చిస్తూ, వారిని కనపరుస్తూ, వారిని పోషిస్తూ, వారిని ఆదరిస్తూ, అన్నిటికన్నా ముఖ్యంగా దీవించి కనపరచమని నీ ప్రేమ గల పదాలు సమర్పిస్తూ యేసునామమున బతిమాలు వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజించబడును గాక, మీ రాజ్యమే వచ్చును గాక, మీ చిత్తమే పరలోకం నెరవేరును భూమి యందు నెరవేరును గాక. నానాడికి కావాల్సిన మాకు నీటికి ఇవ్వండి. మా యొక్క అపరాధము చేసిన వారు మేము మన్నించినట్లుగా మా అపరాధాలు మీరు మన్నించండి. మా ముసలను ప్రవేశించిన ఒక కీడుని రక్షించండి. ఆమేన్. పిత పుత్ర పరిశుద్ధాత్మనామమున ఆమేన్. యెహోవా తండ్రి యొక్క కృప, యేసు ప్రభువు వారి యొక్క దివ్య ప్రేమ, పరిశుద్ధాత్మ శక్తి మనందరికీ ఎప్పుడు తోడై, మనందరినీ ఎప్పుడు దీవిస్తూ, మనందరినీ ఎప్పుడు ఆశ్రయిస్తూ ఆయన దివ్య కృపకు పాత్ర చేయను గాక. ఆమేన్. జీవం గల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియ వందనాలు చేస్తున్నాను.